ఈ నెల 27వ తేదీన జరగబో శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్థిక పరంగా, పరిపాలన పరంగా, అభివృద్ధి పరంగా రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి ఆయన చేస్తున్న కృషిని అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వం రాజకీయ కారణాలతో, రాజకీయ కక్షలతో ఎగ్గొట్టిన 1647 కోట్లు రైతుల బకాయిలను, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, ఉద్యోగస్తులకు సంబంధించిన జీపీఎఫ్ బకాయిలు 600 కోట్లు, ఉద్యోగస్తులకు సంబంధించిన ఎర్న్ లీవ్ 200 కోట్ల రూపాయల బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి మరి ప్రభుత్వం గుంటలు లేని ఆర్ఎన్బి రోడ్లను, అదేవిధంగా 4000 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మించడం కూడా జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా వీటికి అదనంగా రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం 20 లక్షల ఉద్యోగాలని కల్పించాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఈ 8 నెలల కాలంలోనే 6.8 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి దాదాపు 4.5 లక్షల ఉద్యోగాలు కల్పించే పరిస్థితుల్ని తీసుకువచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దయచేసి వీటికి తోడు సూపర్ 6లో భాగంగా 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని దాదాపు 65 లక్షల మందికి 4,000 రూపాయలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 6,000, 15,000 రూపాయలు, అదేవిధంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, మరి పేదవాడి ఆకలి తీర్చే కార్యక్రమంలో భాగంగా అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. లక్షల మంది భవన కార్మికుల జీవన భృతి కోసం, నిర్మాణ రంగ సంక్షేమం కోసం ఇసుకని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంచి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, విద్యారంగంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తమ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.